దసరాలో మొదటి రోజు కదండి. కామాక్షి స్తోత్రం ఫస్ట్ చరణం చెప్తాను. మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజర జనని కామాక్షి. ఈ ఫస్ట్ చరణం అండి. ఇవాళ కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి అమ్మవారికి చూపిస్తానమాట. పసుపు తీసుకోండి, మీకు ఎంత కుంకుమ కావాలంటే అంత పసుపు తీసుకోండి. అందులో ఏంటంటే ఒక నిమ్మకాయ అనమాట, కొంచెం పెద్ద సైజుది నిమ్మకాయ, చిన్నవి అయితే కనుక 2 ఇవి బాగా జ్యూస్ అందులో పిండేసేయండి. బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ తీసుకుని కలిపేసేయండి. కలిపేస్తే కనుక అది 10 అవర్స్ అలా వదిలేసేయండి. కలిపేసి మంచిగాను వదిలేసేయండి. అందులో నేను ఏం చేశానంటే కొంచెం జవాది పౌడర్ కూడా కలిపాను అనమాట. జవాది పౌడరు పతంజలి వాళ్ళది చాలా బాగుందండి. నీలగిరి ఆయిల్తో తయారు చేసి వచ్చింది. కుంకుమ బాగా మనం పెట్టుకున్నప్పుడు మంచి వాసన వస్తూ ఉంటుందన్నమాట. జవాది పౌడర్ ఎంత కావాలంటే అంత వాసనకి అనమాట. నేను ఒక పించ్ కలిపాను అనమాట. పతంజలి వాళ్ళది తీసుకోండి, జవాది పౌడర్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే అందులో మనకి కుంకుమ పెట్టుకునేటప్పుడు అతుకోవడానికి కొంచెం పప్పు నూనె కానీ ఆవు నెయ్యి కానీ కలపాలన్నమాట. ఒక 10 అవర్స్ కనుక మనం ఇలా వదిలేసి ఈ కలర్ వస్తుందండి. ఈ కలర్ కనుక ఎక్కువగా ఉంది మనకి చాలా అనిపిస్తే కనుక కొంచెం పసుపు కలుపుకుంటే కనుక కలర్ తగ్గుతుంది అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి, అమ్మవారికి పూజ చేసుకోండి.